అలా చెప్పు బావా. పెళ్లిలో నాకు ఇత్త అన్న కట్నం డబ్బులు రేపటిలోగా ఇయ్యకుంటే నీ అక్క నీ ఇంట్లో ఉంటది. పెళ్లిలో నాకు ఇత్త అన్న కట్నం డబ్బులు రేపటిలోగా ఇయ్యకుంటే నీ అక్క నీ ఇంట్లో ఉంటది. ఏమైందండి? ఇంటికి వచ్చిన దగ్గర నుండి ఏదో ఆలోచిస్తున్నారు. మళ్ళా మా బావ ఫోన్ చేసిండే డబ్బులు అడుగుతాడు. మొన్ననే సేటినడికి 10,000 రూపాయలు పంపించిన. మళ్ళా డబ్బులు అంటే ఇప్పుడు నేను ఏం చేయాలని. ఇప్పుడు నువ్వు డబ్బులు పంపిస్తే మళ్ళీ అడగడానికి గ్యారంటీ ఏముందిరా? అక్క రానివ్వరా, మన ఇంట్లో పడి ఉంటది. వదినకు 2 పిల్లలు ఉన్నారు మామయ్య. మనం ఎంత బాగా చూసుకున్నా పిల్లలకు తండ్రి ప్రేమను ఇవ్వలేం. మీరు పెళ్లిలో కట్నం ఒప్పుకోవడమే తప్పు చేసిరు మామయ్య. ఆ పసిపిల్లలకు తండ్రిని దూరం చేసి వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడం మామయ్య? మా అమ్మ వాళ్ళు పెట్టిన నగలు ఉన్నాయి, అవి అమ్మేసి మొత్తం డబ్బులు ఇచ్చేద్దాం మామయ్య. ఎన్ని రోజులు కోడలివి అనుకున్నమ్మా. కాదమ్మా, నువ్వు కోడల రూపంలో ఉన్న కూతురు అమ్మా. ప్రతి ఇంట్లో కోడలు కూతురులా ఆలోచిస్తే అసలు ఆ ఇంట్లో కష్టాలే ఉండవు.